యాక్షన్. పవన్ తలదొరచకపోతే బాగుంటుందేమో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోకి లేదు. పవన్ అంటే అంత అభిమానం. కానీ పవన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, పనులు అభిమానుల మనస్సు బాధపడేలా చేస్తున్నాయి. రాజకీయ నాయకుడిగా, జనసేన అధిపతిగా పవన్ బాగానే పనిచేస్తున్నాడు. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇందులో ఢోకా లేదు. కానీ సినిమా వరకు వచ్చేసరికి పవన్ నిర్ణయాలు అంతగా సక్సెస్ అవ్వటం లేదు. మొన్న వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, ఇప్పుడు రిలీజ్ అయిన కాటమరాయుడు సినిమా ఫలితాలు తేడా వచ్చేశాయి. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ భారీగానే నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 50% వరకు నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ సినిమా ఇలా కావడానికి కారకుడు పవనే అంటున్నారు. ఆల్రెడీ తమిళంలో వచ్చిన వీరం సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అలాంటి సినిమాను పవన్ మళ్లీ రీమేక్ చేయటం ఏంటి అనే ప్రశ్న వస్తోంది. పోనీ రీమేక్ చేసిన డైరెక్టర్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడా అంటే లేదు. పవన్ హీరోగానే కాకుండా డైరెక్టర్ పని కూడా చేశాడు. ఇలా పవన్ అన్ని విషయాల్లో తలదొచ్చడంతో సినిమా ఫలితం మరోలా ఉంది. ఇలా అయితే తమ హీరో హిట్ కొట్టడం చాలా కష్టమని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఈ విషయం పవన్ కి చెప్పే దమ్ము ఏ డైరెక్టర్ కు, నిర్మాతకు లేకపోవడంతో పవన్ ఇక ముందు కూడా ఇలాగే తలదొరిస్తే తర్వాత సినిమాల ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయేమోనని బాధపడుతున్నారు పవన్ అభిమానులు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.